తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించే గ్రూప్ 1 రిక్రూట్మెంట్లో భాగంగా మనకు భారతదేశ చరిత్ర సంస్కృతి అనేది మనకు గ్రూప్ 1 మెయిన్స్ సెకండ్ పేపర్లో సిలబస్గా ఉన్నది. భారతదేశ చరిత్ర సంస్కృతిలో భాగంగా మనకు భారత స్వాతంత్రోద్యమంలో అతివాదుల పాత్ర, మనకు భారత స్వాతంత్రోద్యమంలో అతివాదుల పాత్రను అంచనా వేయమన్నప్పుడు మనం ఈ విధంగా చెప్పాల్సి ఉంటుంది. అతివాదులు ఎవరు, అసలు భారత స్వాతంత్రోద్యమం ఎందుకు వచ్చిందనే విషయానికి వస్తే, భారత స్వాతంత్రోద్యమం ఎందుకు వచ్చింది అనే విషయానికి వస్తే, అతివాదులు మనకి బ్రిటిష్ వారు క్రీస్తకం 1600 సంవత్సరాల్లో భారతదేశానికి రావడం జరిగింది. అంటే భారతదేశానికి వారు తూర్పు ఇండియా వర్తక సంఘం అనే సంస్థను ఏర్పాటు చేసుకొని, అది బ్రిటిష్ రాణి అయిన ఎలిజబెత్ రాణి అనుమతితో భారతదేశంలో వర్తకం చేయడానికి వాళ్ళు వచ్చారు. భారతదేశంలో వీరు వచ్చేటప్పటికి భారతదేశంలో అనేక ఐరోపా కంపెనీల వారు వర్తకం చేస్తున్నారు. వారిలో పోర్చుగీస్ వారు ముందు వచ్చారు, తర్వాత డచ్ వారు వచ్చారు, తర్వాత డెన్ వారు వచ్చారు, తర్వాత ఇంగ్లీష్ వారు వచ్చారు, బ్రిటిష్ వారు రావడం జరిగింది. ఈ విధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత మరి 1608 సంవత్సరంలో సర్ థామస్ రో అనే అతను వెళ్ళి మనకి అక్కడ సర్ థామస్ రో వెళ్ళడం జరిగింది. వెళ్ళి జహాంగీర్ అనుమతి తీసుకోవడానికి వెళ్ళాడు. కానీ జహాంగీర్ అక్కడ పోర్చుగీస్ వారు కుట్రలు చేయడం వల్ల అనుమతి లభించలేదు. తర్వాత 1611 సంవత్సరంలో మళ్ళీ రెండోసారి సర్ థామస్ రో అనే అతను పోయి అక్కడ అనుమతి తీసుకోవడం జరిగింది. ఆ విధంగా వర్తక అనుమతి తీసుకొని భారతదేశంలో తమ వర్తకాన్ని అభివృద్ధి చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తర్వాత ఫ్రెంచ్ వారు వచ్చారు. బ్రిటిష్ వారికి తర్వాత మిగతా ఐరోపా కంపెనీల మధ్య వర్తక పోటీ ఏర్పడి ఘర్షణ జరిగింది. వీరి మధ్య ఘర్షణ జరిగి చివరికి బ్రిటిష్ వారు వీరందరిని అణచివేసి వారు మొత్తం భారతదేశం మొత్తం కూడా తమ ఆధీనంలోకి తీసుకొని మొత్తం భారతదేశం మొత్తంలో కూడా వర్తకం చేయడం మొదలుపెట్టారు. ఆ విధంగా ఆర్థికంగా బాగా వాళ్ళు డెవలప్ అయ్యారు. ఆర్థికంగా డెవలప్ అయ్యి తర్వాత ఫ్రెంచ్ వారిని, తర్వాత పోర్చుగీస్ వారిని, తర్వాత మిగతా డెన్ వారి, డచ్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా భారతదేశం తరిమేసి మొత్తం భారతదేశం మన గుత్తాధిపత్యంలోకి, వ్యాపారంలోకి వెళ్ళింది. ఆ విధంగా ఆర్థిక ఆధిపత్యం సంపాదించిన తర్వాత వీరి సైన్యంతో అప్పటికి స్వదేశీ రాజుల బలహీనతను ఆసరాగా తీసుకొని, వారి యొక్క అంతఃకలాలను ఆసరాగా తీసుకొని వీరు వారి అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకొని వారిని మొత్తం జయించి భారతదేశాన్ని మొత్తాన్ని కూడా జయించడం జరిగింది. ఆ విధంగా మైసూరు యుద్ధాలు చేసి దక్షిణ భారతదేశాన్ని ఆక్రమించారు. తర్వాత ప్లాసీ, బక్సార్ యుద్ధాలు చేసి బీహార్, బెంగాల్, ఒరిస్సాను ఆక్రమించారు. తర్వాత మరాఠా యుద్ధాలు చేసి మహారాష్ట్ర, మధ్య దేశాన్ని ఆక్రమించారు. సిక్కు యుద్ధాలు చేసి మొత్తము ఉత్తర భారతదేశాన్ని, పంజాబ్, హర్యానా ప్రాంతాలను ఆక్రమించారు. ఆ విధంగా మొత్తం భారతదేశాన్ని ఆక్రమించిన బ్రిటిష్ వారు వారి పరిపాలనా విధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. వారి పరిపాలనా విధానంలో భాగంగా అనేక అంశాలను భారతదేశంలో ప్రవేశపెట్టారు. అనేక అంశాల్లో మనకు వారికి ఏదైనా వారి ఆర్థికంగా బ్రిటిష్ వారి ఆర్థిక విధానాలకు అనుకూలంగానే మిగతా అంశాలను కూడా ఇక్కడ వేయబడ్డాయి. ఆర్థిక అంశాల అనుకూలంగానే ఇక్కడ చెప్పబడ్డాయి. తర్వాత మనకు వివిధ అంశాలు అంటే ఇక్కడ పరిపాలనా రంగాలు, తర్వాత ఆర్థిక రంగాలు మొదలైన అంశాలు ఉన్నాయి. తర్వాత మనం ముఖ్యంగా ఆర్థిక అంశాల్లో మనకి వీరు రకరకాల ఆర్థిక అంశాలు భారతదేశంలో ప్రవేశపెట్టారు. భారతదేశ సంపద అంతా దోసుకుపోయారు. ఆ విధంగా దాదాబాయి నవరోజీ ది డ్రేన్ థియరీలో భారతదేశ సంపద ఏ విధంగా తరలించబడిందో ఆయన వివరించడం జరిగింది. ఆ విధంగా సంపద స్రావ సిద్ధాంతంలో భారతీయ సంపద ఏ విధంగా తరలించబడి చెప్పారు. బ్రిటిష్ వారు రాకముందు భారతదేశం ఆర్థికంగా చాలా బాగుండేది. బ్రిటిష్ వారు ఎప్పుడైతే వచ్చారో ఇక్కడ అంతా దోచుకోవడం మొదలుపెట్టారు. ఈ విధంగా భారతదేశాన్ని దోచుకొని తర్వాత ప్రజల అంతరంగ వివరాలు జోక్యం చేసుకోవడం మొదలుపెట్టారు. ప్రజల అంతరంగ వివరాలు, తర్వాత ప్రజల సాంఘిక ఆచార వివరాల్లో వీళ్ళు జోక్యం చేసుకున్నారు. బ్రిటన్లో పారిశ్రామిక విప్లవం 18వ శతాబ్దంలో వచ్చింది. ఆ విధంగా అనేక పరిశ్రమలు అనేవి ఏర్పాటు చేయబడ్డాయి. యంత్ర పరిశ్రమలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ యంత్ర పరిశ్రమల్లో అతి చౌకగా వస్తువులు తయారు చేసి మళ్ళీ వలస దేశాల్లో అమ్మేవారు. అంటే వలస దేశాల నుంచి ముడి సరుకు తీసుకుపోయి అక్కడికి తీసుకెళ్ళి అక్కడ చేసేవారు. అంటే భారతదేశంలో ముడి సరుకులు తరలించడానికి అనేక రైల్వేల నిర్మాణం చేశారు.
రైల్వే నిర్మాణం చేసి అనేక ఆ ముడి సరుకులు మారుమూల ప్రాంతం ముడి సరుకులు కూడా ట్రైన్స్ ద్వారా వాళ్ళు రేవు ప్రాంతాలకు తరలించి రేవు ప్రాంతాల నుంచి బ్రిటన్కి తరలించేవారు. బ్రిటన్లో మరి యంత్రాల మీద పరిశ్రమల్లో మళ్ళీ వస్తువులు తయారు చేసి మళ్ళీ భారతదేశంలోనే తీసుకొచ్చి ఇక్కడ విక్రయించేవారు. ఈ విధంగా వలస దేశాలు అంటే ప్రపంచవ్యాప్తంగా బ్రిటన్కి అనేక వలస దేశాలు ఉన్నాయి. దాంట్లో భారతదేశం కూడా ఒక వలస దేశంగా మారిపోయింది. భారతదేశం కూడా ఒక వలస దేశం అయిపోయింది. ఈ విధంగా భారతదేశం ఒక వలస దేశం అయింది. ఇక్కడ ఉన్న సరుకులు అంటే మనకు రైల్వేస్ ఇప్పుడు ఎప్పుడైతే బ్రిటన్లో తయారైన యంత్రాలపైన తయారైన వస్తువులు ఉంటాయో ఆ వస్తువులతోని భారతీయ వస్తువులు పోటీ పడలేకపోయాయి. తర్వాత ఆ యంత్రాలతోని భారతీయ పరిశ్రమలు పోటీ పడలేకపోయాయి. ఫలితంగా భారతీయ యంత్ర పరిశ్రమలు, తర్వాత కుటీర పరిశ్రమలు, తర్వాత హస్తకళలు, చేతి వృత్తులు కూడా మొత్తం ఈ రకాల చేసే వాళ్ళందరూ కూడా తమ వృత్తులను కోల్పోయి వారు వ్యవసాయ గత్యంతరం లేక వ్యవసాయ రంగానికి, తర్వాత పారిశ్రామిక రంగానికి వెళ్ళడం జరిగింది. పరిశ్రమల్లో పనిచేశారు. పరిశ్రమల్లో కూడా పని గంటలు ఎక్కువ, తర్వాత వేతనం తక్కువ, పని గంటలు ఎక్కువ, వేతనం తక్కువ. తర్వాత అదేవిధంగా వ్యవసాయానికి, తర్వాత వ్యవసాయంలో కూడా అనేక అతివృష్టి అనావృష్టి ఉండేవి, కరువు కాటకాలు వచ్చేవి. తర్వాత కరువులు వచ్చి కొన్ని లక్షల మంది అనేక సార్లు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా బ్రిటిష్ వారు అనేకమైన విధానాలు ఇక్కడ ప్రవేశపెట్టారు. అంటే కారన్ వాలిస్ అనేవాడు శాశ్వత శిస్తు భూమి శిస్తు విధానం ప్రవేశపెట్టాడు. శాశ్వత భూమి శిస్తు విధానంలో జమీందారులు పన్నులు వసూలు చేసేవారు. జమీందారులు రైతులను పీడించి పిప్పి చేసేవారు. తర్వాత కరువు కాటకాలు అనేక సార్లు వచ్చాయి. కరువు నివారణ చర్యలు బ్రిటిష్ వారు ఏం తీసుకోలేదు. నీటిపారుదల సౌకర్యాలు కల్పించలేదు. తర్వాత బ్రిటిష్ వారు తమ శ్వేత జాతి వారమని చాలా గొప్పవారం అని ఫీలింగ్ ఉండేది. తర్వాత బ్రిటిష్ వారితో సమానంగా ఎవరికి హక్కులు ఉండేవి కావు. తర్వాత ఇటువంటి పరిస్థితుల్లో మనకు ఇక్కడ చదువుకున్న యువకులకు, చదువుకున్న వారికి ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వలేదు. ఎందుకంటే మనకు ఈ విధంగా అనేక సార్లు ప్రజల అసంతృప్తి అనేది మనం 1857 రూపంగా బయటకు వచ్చింది. 1857 తిరుగుబాటు రూపంగా బయటకు వచ్చింది. 1857 తిరుగుబాటు జరిగింది. 1857 తిరుగుబాటు ప్రజల యొక్క అసంతృప్తి అనేది బయటకు వచ్చింది. ఆ విధంగా 1857 తిరుగుబాటును అణచివేసిన బ్రిటిష్ వారు 1858 సంవత్సరంలో అలాంటి బ్రిటన్ రాణి అయిన విక్టోరియా మహారాణి ఒక ప్రకటన చేసింది. ఏంటంటే ఇప్పటి నుంచి భారతీయుల మీద సమానంగా చూస్తాం, భారతీయులకు అన్ని అవకాశాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది. తర్వాత ఆ విధంగా మరి కంపెనీ పరిపాలన రద్దు చేస్తున్నట్టు చెప్పింది ఆమె. తర్వాత ఈ విధంగా బ్రిటన్ రాణి డైరెక్ట్ పరిపాలన చేస్తుంది. బ్రిటన్ పార్లమెంటు చట్టాలు చేస్తుంది, భారతదేశానికి కావాల్సిన చట్టాలను చేస్తుంది. తర్వాత భారతదేశంలో గవర్నర్ జనరల్ ఉంటాడు. గవర్నర్ జనరల్ సలహాలు ఇవ్వడానికి ఒక కౌన్సిల్ ఉంటుంది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా భారత రాజ్య కార్యదర్శి ఉంటారు. వీరిద్దరు కలిసి సంస్కరణ నిర్ణయాలు చేస్తారని చెప్పడం జరిగింది. కానీ ఈ విధంగా చెప్పినప్పటికీ కూడా ఎక్కడ పేపర్స్లో చెప్పబడింది కానీ భారతీయులకు సమానంగా చూస్తామని ఎక్కడ కూడా అది ఆచరణ సాధ్యం కాలేదు. అటువంటి పరిస్థితుల్లో మనకు భారతదేశ వ్యాప్తంగా కూడా తీవ్ర నిరసన అనేది వచ్చింది. తీవ్ర నిరసన వచ్చేసి మనకు బ్రిటిష్ వారిని పంపించడం తప్ప ఇక్కడ స్వాతంత్రం అనేది రాదు అని వాళ్ళకు అనిపించింది. బ్రిటిష్ వారికి భారతదేశాన్ని పంపిస్తేనే మనకు స్వాతంత్రం అనేది రాదు, మనకు స్వాతంత్రం అనేది ఉండదు. ఆ విధంగా మనం స్వాతంత్రం పొందాలంటే స్వాతంత్రం పొందనే మనము స్వేచ్ఛను పొందుతామని అనేక మంది ఆనాటి భారతీయులు భావించి ఆ విధంగా అనేకమైన అంశాలు దోహదం చేశాయి. బ్రిటిష్ వారి అనేక విధానాలు దోహదం చేశాయి. ఆ విధాన దోహదం వల్ల పెద్ద ఎత్తున స్వాతంత్ర పోరాటం మొదలైంది. ఎందుకంటే జాతీయ పరంగా జాతీయ భావము, తర్వాత ఇట్లా అనేక అంశాలు ప్రజలను ప్రభావితం చేశాయి. అనేక అంశాలు ప్రజలను ప్రభావితం చేశాయి. ఆ విధంగా ప్రజలను ప్రభావితం చేసినప్పుడు మనకి ప్రజలను ప్రభావితం చేసి వీరి మధ్య ఎప్పుడు ఘర్షణ జరుగుతుండేది. బ్రిటిష్ వారు చెప్పేవారు, మేము చాలా గొప్ప వాళ్ళం, మిమ్మల్ని పాలించడం మీ అదృష్టం, ఆ విధంగా అని చెప్పేవారు. అదేవిధంగా మీ జాతి వెనుకబడ్డ జాతి, మీ దేశం వెనుకబడింది, మీ జాతి వెనుకబడింది, మీకు నాగరికత తెలియదు, మీకు నాగరికత నేర్పిస్తామని చెప్పేవారు. అదేవిధంగా మా పరిపాలన ఎట్లయితే మీరు ఒప్పుకున్నారో మా మతాన్ని కూడా మీరు ఒప్పుకోవాలని అనడం జరిగింది. అంటే క్రైస్తవ మతాన్ని కూడా మీరు ఒప్పుకోవాలంటే, మీ హిందూ మతం అనేది అన్ని మూఢ విశ్వాసాలు, మూఢాచారాలను మతం అని చెప్పడం జరిగింది. ఈ విధంగా అనేక అంశాలలో బ్రిటిష్ వారు అంటే మిమ్మల్ని మీరు పరిపాలించుకోవడం మీకు చేత కాదు, మేము మీకు పరిపాలన మొత్తం నేర్పేంత వరకు మేము మీతోనే ఉంటాము,
మీకు మొత్తం పరిపాలన నేర్పినాక మీకు పరిపాలన అప్పచెప్పి మేము వెళ్ళిపోతామని అనేవారు. ఈ విధంగా రకరకాలుగా బ్రిటిష్ వారు భారతీయులతో అంటుండేవారు. మళ్ళీ ఇలాంటి పరిస్థితుల్లో ఘర్షణ అనేది ఎక్కువైపోయింది. ఈ మధ్య భారతీయులకు తర్వాత బ్రిటిష్ వారికి మధ్య ఒక మంచిని చేయాలనే ఉద్దేశంతో ఆనాటి బ్రిటిష్ రిటైర్డ్ ఐసీఎస్ ఆఫీసర్ అయిన ఏవో హ్యూమన్ అతను భారత జాతీయ కాంగ్రెస్ను 1885 సంవత్సరంలో స్థాపించాడు. ఆ విధంగా 1885 సంవత్సరంలో స్థాపించబడిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు ఏదో ఒక చోట జరిగేవి. ఆ విధంగా మొత్తము మరి భారత జాతీయ కాంగ్రెస్ మొట్టమొదటి సమావేశాలు 1885 సంవత్సరంలో బొంబాయిలో ఉమేష్ చంద్ర బెనర్జీ డబ్ల్యూసి బెనర్జీ అధ్యక్షతన జరిగాయి. ఈ విధంగా బ్రిటిష్ వారికి ఈ దేశవ్యాప్తంగా భారత జాతీయ కాంగ్రెస్ సభలకు బ్రిటిష్ వారు కానీ వీరు కానీ హాజరయ్యేవారు. హాజరై వారు కొన్ని విజ్ఞప్తులను చేయడం జరిగింది. అలాంటి విజ్ఞప్తులు అంటే మీకు ప్రజలు మా నీటి తీరువా రేటును తగ్గించండి. ఐసీఎస్ ఎగ్జామ్ను భారతదేశంతో పాటు బ్రిటన్లో కూడా నిర్వహించండి. తర్వాత మాకు బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టండి. మాకు శాసనసభల్లో హోదాను మా ప్రాతినిధ్యాన్ని పెంచండి అని ఇట్లా రకరకాల అంశాల్లో వాళ్ళు అడగడం జరిగింది. ఆ విధంగా అడిగినాక కొన్ని మాత్రం వాళ్ళు పరిష్కరించేవారు. ఇలాంటి పరిస్థితుల్లో మనకు దీన్ని 1885 నుంచి 1905 కాలాన్ని మితవాద యుగం అని అన్నారు. అదేవిధంగా మితవాద యుగం అని అన్నారు. తర్వాత మితవాదుల కాలంలో ఇటువంటి కార్యక్రమాలు చేశారు. తర్వాత 1905 సంవత్సరంలో అతివాద యుగం అనేది ప్రారంభం. 1905 సంవత్సరంలో బెంగాల్ను అంటే భారతదేశంలో స్వాతంత్రోద్యమం జరుగుతుందని దీన్ని విభజించి పాలించనే పద్ధతిలో భాగంగా బ్రిటిష్ వారు ముస్లింలను హిందువులను విడదీయాలని బెంగాల్ను రెండుగా విభజించడం జరిగింది. ఆ విధంగా బెంగాల్ను రెండుగా విభజించి తూర్పు పశ్చిమ బెంగాల్గా విభజించారు. తూర్పు పశ్చిమ బెంగాల్గా విభజించారు. ఇది విభజించి పాలించనే పద్ధతి వీళ్ళు విధ్వంసంలో భాగంగా అని వీళ్ళు భావించడం జరిగింది. ఆ విధంగా బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందే మాతరం ఉద్యమం అనేది ప్రారంభమైంది. వందే మాతరం ఉద్యమం ప్రారంభమై అది దేశవ్యాప్తంగా విస్తరించింది. ఈ విధంగా మనకు అదేవిధంగా 1907 సంవత్సరంలో సూరత్లో కాంగ్రెస్ సభలు జరిగినప్పుడు, భారత జాతీయ కాంగ్రెస్ సభలు జరిగినప్పుడు సూరత్లో అక్కడ మితవాదుల పట్ల అతివాదుల మధ్య నాయకత్వ విషయంలో అధ్యక్ష విషయంలో భేదాలు వచ్చి భారత జాతీయ కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. ఈ విధంగా మనకు అతివాదుల ఉద్యమంలో అతివాదుల ఉద్యమం అనేది భారత స్వాతంత్ర ఉద్యమంలో అతివాదుల పాత్ర అంచనా వేయమన్నప్పుడు మనం ఈ విధంగా చెప్పాల్సి ఉంటుంది. 1899 అంటే అనేక ఉదంతాలు జరిగాయి భారతదేశ వ్యాప్తంగా. 1899 నాటి ఒక ఉదంతంలో నర్సింగ్ అనే పోలీస్ జిల్లా ఇంజనీర్ గారికి వెట్టి చాకిరి చేయడానికి నర్సింగ్ అనేవాడు నిరాకరించగా పోలీస్ సూపరింటెండెంట్ నర్సింగ్ను చావబాదడం జరిగింది. ఈ విషయం కోర్టుకు పోగా న్యాయమూర్తిపై ఒత్తిడి తెచ్చి నర్సింగ్ను 2 నెలల జైలు శిక్షకు గురి చేయడం జరిగింది. తర్వాత నర్సింగ్ సెషన్స్ కోర్టుకు అప్పీల్ చేసుకోవడం జరిగింది. అక్కడ ఐరిష్ భారతీయ అంటే అణచివేత విధానాల్లో ఇదొకటి. అక్కడ ఐరిష్ జాతీయ న్యాయమూర్తి సెనెల్ పోలీస్ అధికారికి వ్యతిరేకంగా తీర్పు చెప్పడం జరిగింది. మరొక హత్య కేసులో తప్పుడు సాక్ష్యం చూపిన పోలీస్ సూపరింటెండెంట్ను అరెస్ట్ చేయించి హంతకునికి మరణశిక్ష విధించడం జరిగింది. అదే న్యాయమూర్తి సెనెల్ ప్రభుత్వ పోలీసు సూపరింటెండెంట్ బెయిల్పై విడుదల చేయించి తర్వాత పెనెల్ను ఉద్యోగం నుంచి తప్పించడం జరిగింది. పెనెల్ కలకత్తా వెళ్తుండగా రోడ్డుకి ఇరువైపులా నిలిచి ఘనంగా వీడ్కోలు పలికారు జనం. బ్రిటిష్ వారు చేస్తున్న ఆర్థిక దోపిడీ వివరాలు బయటపడుతూనే ఈ విధంగా ఉండేవి. 1899 కాలంలో బ్రిటన్ జాతీయ రుణం 175 మిలియన్లు తీరిపోయింది. ఆ విధంగా భారతదేశంపై రుణభారం 100 మిలియన్లకు పెరిగిపోయింది. ఘనంగా అట్టహాసంగా 7వ ఎడ్వర్డ్ పట్టాభిషేక మహోత్సవం జరిగింది. ప్రభుత్వం ఇంగ్లాండ్లో కానీ ఫ్రాన్స్లో కానీ ప్రజలు కరువు కాటకాలు అంటువ్యాధుల బారిన పడి అల్లాడుతుంటే ఇలాంటి ఉత్సవాలు ఇక్కడ నిర్వహిస్తారా? కాంగ్రెస్ అధ్యక్షుడు లాల్ మోహన్ ఘోష్ ప్రశ్నించడం జరిగింది. 1904 సంవత్సరం నాటికి కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షత వహించిన హెన్రీ కార్టర్ అనేవాడు దేశ పాలనలో ఇతోధిక పాత్రను దేశీయులు కల్పించే విధంగా రాజకీయ సంస్కరణలను తర్వాత రూపొందించాలన్న తీర్మానంలో రాగా ఆనాటి భారత గవర్నర్ జనరల్ కర్జన్ అనే ఆయనను కలుసుకోవడానికి నిరాకరించడం జరిగింది. తర్వాత 1905 సంవత్సరంలో భారతీయ దుస్థితిని వివరించడానికి గోపాలకృష్ణ గోఖలే
లాలా లజపతి రాయ్ ఇద్దరు కూడా ఇంగ్లాండ్కు వీళ్ళు మంచి గొప్ప నాయకులు, స్వాతంత్రోద్యమ నాయకులు. గోపాలకృష్ణ గోఖలే మితవాద నాయకుడు అయితే లాలా లజపతి రాయ్ అతివాద నాయకుడు. ఈ విధంగా 1905 సంవత్సరంలో వీరిద్దరు కూడా భారతీయుల యొక్క దుస్థితిని వివరించడానికి వారు ఇంగ్లాండ్కి పోవడం జరిగింది. తర్వాత వారి యాత్ర కూడా అసంతృప్తి కలిగించింది. భారతీయులు తమ శక్తియుక్తులపైనే ఆధారపడవలసి మన భావంతో వారు తిరుగుముఖం పట్టారు. పరిపాలనా సౌలభ్యం నెపంపై బెంగాల్ రాష్ట్రాన్ని విభజించడం రాజకీయాల్లో పెనుమలుపును తెచ్చింది. హిందువులు, ముస్లింలు, జాతీయవాదులు అందరూ ముక్తఖండంతో బెంగాల్ విభజనను వ్యతిరేకించారు. ఈ సందర్భంలో కూడా విదేశీ వస్తు బహిష్కరణ, స్వదేశీ వస్తు వినియోగం దేశవ్యాప్తంగా జరగాలని అతివాదులు భావించగా వాటిని బెంగాల్ మాత్రమే పరిమితం పరచాలని మితవాదులు పట్టుబడడం జరిగింది. ఈ విధంగా అతివాదులకు మితవాదులకు మధ్య ఇద్దరికి కూడా సూరత్ కాంగ్రెస్ సమావేశం సందర్భంగా వీరు చీలిపోయారు. తర్వాత అతివాదులు మితవాదులుగా చీలిపోయారు. 1906 సంవత్సరంలో కలకత్తా కాంగ్రెస్ మహాసభకు దాదాబాయి నవరోజిని అధ్యక్షునిగా ఎంపిక చేయడం జరిగింది. 1906 సంవత్సరంలో కలకత్తాలో జాతీయ కాంగ్రెస్ మహాసభ జరిగాయి. ఈ సభకు దాదాబాయి నవరోజిని అధ్యక్షునిగా గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. ఈయనను అధ్యక్షునిగా ఎంపిక చేయడం జరిగింది. ఈ అతివాద మితవాదుల మధ్య సామరస్యం కుదరడం వల్ల 4 తీర్మానాలు రూపొందించడం జరిగింది. తర్వాత ఇక్కడ విదేశీ వస్తు బహిష్కరణ, స్వదేశీ వస్తు వినియోగము, జాతీయ విద్య, స్వపరిపాలన అనే అంశాలు వచ్చాయి. విదేశీ వస్తు బహిష్కరణ అంటే బ్రిటిష్ వారు తయారు చేసే వస్తువులను మొత్తం కూడా బహిష్కరించాలి. అంటే స్వదేశీ వస్తువులను స్వీకరించాలి. స్వదేశీ వస్తువులు అంటే భారతదేశంలో తయారైన వస్తువులను మాత్రమే వినియోగించాలి. ఆ విధంగా మనం బ్రిటిష్ వారు తయారు చేసిన వస్తువులను మనం ఉపయోగించకూడదు. ఆ వస్తువులను మనం ఉపయోగించకూడదు. ఆ వస్తువులను అని తర్వాత జాతీయ విద్య అంటే భారతదేశంలో ఉన్న జాతీయ విద్యాలయాల్లో మాత్రమే చదువుకోవాలి. తర్వాత స్వపరిపాలన అంటే మనం పరిపాలించుకునే అంశాలు తీర్మానించబడ్డాయి ఇక్కడ. కానీ 1907 సంవత్సరంలో పై 4 తీర్మానాలపై ఇరు వర్గాల పరస్పర వ్యాఖ్యలతో మళ్ళీ వేరువేరు కూటములుగా ఏర్పడ్డారు. 1907 సంవత్సరంలో ప్రజల్లో చైతన్యం ఏర్పడిన ఆ దశలోనే స్వాతంత్ర పోరాటాన్ని నిర్ణాయక దశలోకి తేవాలని, అందుకు అడ్డంకిగా ఉన్న మితవాదుల ప్రాబల్యం నుంచి కాంగ్రెస్ను విముక్తి చేయాలని, అది వీలుకాని పక్షంలో కాంగ్రెస్ను చీల్చక తప్పదని అతివాదులు నిర్ణయానికి వచ్చారు. అటు మితవాదులు కూడా ప్రమాదకారులైన అతివాదులను తప్పించి కాంగ్రెస్ను కాపాడుకోవాలని భావించారు. 1905 సంవత్సరంలో కర్జన్ నిష్క్రమించాడు. అంటే 1905 సంవత్సరంలో కర్జన్ నిష్క్రమించడం జరిగింది. ఆ విధంగా వెళ్ళిపోయాడు. తర్వాత గవర్నర్ జనరల్ మింటో అనేవాడు వచ్చాడు. గవర్నర్ జనరల్గా వచ్చాడు. భారత వివరాల కార్యదర్శి మార్లే రాజ్యాంగ సంస్కరణ పథకాన్ని రూపొందించే యత్నాల్లో పడ్డారు. మింటో మార్లే ఇద్దరు కూడా రానున్న రాజ్యాంగ సంస్కరణలతో పరిపాలనాధికారంలో పాలు పంచుకునే అవకాశం వస్తుందని, ఆ అవకాశానికి భంగం కలిగించే విధంగా అతివాదులు ప్రభుత్వాన్ని రెచ్చగొట్టక ముందే కాంగ్రెస్లో అతివాదిని ఏరివేయాలని మితవాదులు భావించడం జరిగింది. చాలామంది నేతలు కాంగ్రెస్లో చీలిక రాకూడదని భావించారు. కానీ తమ నాయకులు పట్టుదల మొండి వైఖరి కారణంగానే అనుయాయుల పట్టుదల మొండి వైఖరి కారణంగా వారు నిస్సాయాలు కావడం జరిగింది. తర్వాత 1907 సంవత్సరంలో గుజరాత్లోని సూరత్లో అఖిల భారత కాంగ్రెస్ సభ జరిగింది. 1907 సంవత్సరంలో గుజరాత్లోని సూరత్లో అఖిల భారత కాంగ్రెస్ సభ జరిగింది. జాతీయ కాంగ్రెస్ సభ జరిగింది. ఈ సభలో కలకత్తా కాంగ్రెస్ చేసిన తీర్మానాలను ఏం చేశారంటే కలకత్తా కాంగ్రెస్లో విదేశీ వస్తు బహిష్కారము, తర్వాత స్వదేశీ వస్తు వినియోగము, తర్వాత జాతీయ విద్య, స్వపరిపాలన సరళీకరిస్తూ సవరణ చేయాలని మితవాదులు భావించడం జరిగింది. అతివాదులు ఎలాంటి పరిస్థితుల్లోనూ అలాంటి సవరణను జరగనీయరాదని పట్టుదల వహించారు. ఆ విధంగా భావించడం జరిగింది. మహాసభకు మితవాద నాయకులైన రాస్ బిహారీ ఘోష్ను అధ్యక్షునిగా ఎంపిక చేశారు. అతివాదులు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఆ విధంగా రాస్ బిహారీ ఘోష్ అనేవాడు మితవాద నాయకుడు. ఆయన అధ్యక్షుడిగా చేయడం జరిగింది. ఆయన చేయడాన్ని అతివాదులు వ్యతిరేకించారు. గందరగోళం చెలరేగి సభ మరునాటికి వాయిదా పడింది. తర్వాత మర్నాడు మితవాదులు రాస్ బిహారీ ఘోష్ను ఎంపిక చేయడం జరిగింది. కానీ ఘోష్ అధ్యక్షోపన్యాసం చేయబోతుండగా బాలగంగాధర్ తిలక్ వేదికపైకి వచ్చి మాట్లాడడానికి పూనుకున్నాడు. ఇరు పక్షాల మధ్య వాగ్వాదం జరుగుతుండగా నాగ్పూర్, పూనాల నుంచి వచ్చిన వ్యక్తులు లాఠీలతో వేదికపైకి దూసుకొచ్చారు. ఆ విధంగా ఇరు పక్షాల మధ్య వాగ్వాదం జరుగుతుంది. అటువంటి పరిస్థితిలో మహారాష్ట్రలోని నాగ్పూర్,
పూనాల నుంచి వచ్చిన వ్యక్తులు లాఠీలతో వేదికపైకి దూసుకురావడం జరిగింది. ఇంతలో ఎవరో చెప్పులు విసిరారు. అది ఆ చెప్పులు పోయి ఫిరోజ్ షా మెహతా నాయకుడిని తాకాయి. కుర్చీలు విసిరేయడము, లాఠీలు తిప్పడము జరగడంతో సభ అర్ధాంతరంగా ముగిసింది. ఈ పరిణామంతో నివరపోయిన తిలక్ జరిగిన దానికి విచారణ వ్యక్తం చేసి సభాధ్యక్షుని ఎన్నిక ఏకగ్రీవంగా జరగడానికి సహకారాన్ని ప్రకటించడం జరిగింది. అయితే ఫిరోజ్ షా మెహతా ప్రభుత్వం సానుకూలతను చూపలేదు. ఎందుకంటే చెప్పులు జరిగాయి ఆయనకు. అతివాదులను వారు దుయ్యబట్టారు. డిసెంబర్ 25 నాడు మితవాదులు విడిగా సమావేశమయ్యారు. అతివాదులు సహకరించడానికి ముందుకు వచ్చినా మితవాదులు వారిని అనుమతించలేదు. తర్వాత కలకత్తా సభ తీర్మానాలకే బదులుగా ఉన్న అతివాదులు విడిగా సమావేశమై కాంగ్రెస్ కార్యక్రమం ముండేలా నిర్వహించాలన్న విషయాన్ని చర్చించడం జరిగింది. తర్వాత అతివాదులతో సామరస్యానికి మితవాదులు సిద్ధపడలేదు. ఒకసారి అతివాదులను సభలోకి రాణిస్తే వారి ప్రాబల్యం సంపూర్ణ అవుతుందని వారు భావించారు. తిలకును అపహరించి ద్రోహి అని ముద్రవేయడం జరిగింది. సూరత్ మహాసభలో వచ్చిన ఈ చీలిక అతివాదులు బాధ్యులని మితవాదులు బాధ్యులని అతివాదులు పరస్పర విమర్శలు చేసుకున్నారు. కలకత్తా మహాసభ తీర్మానాలను వదిలివేయడం తమ ఉద్దేశం కాదని, కేవలం అపోహలకు ఆస్కారం లేని విధంగా సహకరించడం మాత్రమే తమ ఉద్దేశమని మితవాదులు అన్నారు. వారి వివరణలో నిజం లేని తర్వాత సంఘటనలు రుజువు చేశాయి. 1908లో జరిగిన మద్రాసు మహాసభలో విదేశీ వస్తు బహిష్కారం తీర్మానాన్ని వదిలివేయడం జరిగింది. 1908 సంవత్సరంలో మద్రాసులో జరిగిన మహాసభలో విదేశీ వస్తు బహిష్కారం తీర్మానాన్ని వదిలివేయడం జరిగింది. తర్వాత అంటే విదేశీ వస్తువులను బహిష్కరించాలనే తీర్మానాన్ని వదిలివేయడం జరిగింది. తర్వాత జాతీయ విద్యా తీర్మానాన్ని సవరించి ఉన్న ప్రభుత్వ విద్యాలయాలకు అదనంగా విద్యాలయాలను జోడించాలని తీర్మానించింది మద్రాసు మహాసభ. తర్వాత ఆ విధంగా మద్రాసు మహాసభ తీర్మానించడం జరిగింది. తర్వాత కలకత్తా తీర్మానము స్వరాజ్యము స్వపరిపాలన అంతిమ లక్ష్యంగా కలకత్తా తీర్మానం స్వరాజ్యము స్వపరిపాలన అంతిమ లక్ష్యంగా పేర్కొనగా మద్రాసు మహాసభ మోర్లే గారి సంస్కరణ ప్రతిపాదనల పట్ల సంతృప్తిని ప్రకటించింది. సూరత్ మహాసభలో వచ్చిన చీలికతో కాంగ్రెస్ బాగా బలహీనపడిపోయింది. తర్వాత 8 సంవత్సరాల కాలంలో 1916 సంవత్సరంలో లక్నో కాంగ్రెస్ మహాసభ వరకు జాతీయ కాంగ్రెస్ స్తబ్దమైన సంస్థగా ఉండిపోయింది. తర్వాత పరిణామాల్లో కొంత రాజ్యాంగబద్ధ పోరాటం, కొంత విప్లవ ధోరణి కొనసాగడం జరిగింది. తర్వాత ఈ విధంగా వందే మాతర ఉద్యమానికి ఇవన్నీ మనం చెప్పిన అంశాలను కూడా వందే మాతర ఉద్యమానికి దారితీశాయి. వందే మాతర ఉద్యమానికి దారి తీయడం జరిగింది. అంటే అతివాదుల పాత్ర ఈ విధంగా మనం అంచనా వేయవచ్చు. గత ఎపిసోడ్లో చెప్పిన విధంగా అతివాదుల పాత్రను మనం ఈ విధంగా అంచనా వేయవచ్చు. కాబట్టి అతివాదులు అనేది మనకు బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా అతివాదులు పోరాటం చేశారు. అతివాదుల్లో మనకు తర్వాత నలుగురు నాయకులు ఉన్నారు. బాలగంగాధర్ తిలక్ మహారాష్ట్ర నుంచి, తర్వాత రెండో వాడు బిపిన్ చంద్రపాల్ బెంగాల్ నుంచి, తర్వాత మూడోవాడు అరవింద్ ఘోష్ బెంగాల్ నుంచి, తర్వాత లాలా లజపతి రాయ్ పంజాబ్ నుంచి. ఈ విధంగా లాల్ బాల్ పాల్ అని ముద్దుగా పిలిచేవారు. ఈ విధంగా ముగ్గురు నాయకులు వీరు స్వాతంత్ర ఉద్యమానికి, ఈ అతివాద ఉద్యమానికి నాయకత్వం వహించారు. అంటే బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా అతివాద ఉద్యమం అనేది జరిగింది. బెంగాల్ విభజన అనేది 1905 సంవత్సరంలో లార్డ్ కర్జన్ అనేవాడు బెంగాల్ను విభజించడం జరిగింది. అంటే బ్రిటిష్ వారి భారతీయ స్వాతంత్ర సమరాన్ని ఆపివేయాలని బ్రిటిష్ వారు విభజించి పాలించాలని సిద్ధాంతంలో భాగంగా వారు ఈ బెంగాల్ను విభజిస్తే ముస్లింలను హిందువులను విడదీయవచ్చు అని చెప్పేసి లార్డ్ కర్జన్ భావించి బెంగాల్ను పశ్చిమ బెంగాల్గా విభజించడం జరిగింది. భారతీయులకి ఏంటంటే ఇది కావాలని మా స్వాతంత్ర పోరాటాన్ని అడగించడం తప్ప ఇందులో ఏం లేదని చెప్పేసి మీరు కావాలని బ్రిటిష్ వారు డివైడ్ అండ్ రూల్లో పాలసీలో భాగంగా చేస్తున్నారని భావించి వారు దీనికి వ్యతిరేకంగా గొప్ప పోరాటాన్ని చేయడం జరిగింది. ఆ విధంగా గొప్ప పోరాటం భారతదేశంలో జరిగింది. దాన్నే వందే మాతర ఉద్యమం అని అంటారు, లేదా అతివాద యుగం కూడా అదే. వందే మాతర ఉద్యమం ఏంటంటే
బంకించంద్ర చటర్జీ రచించిన వందే మాతర గీతాన్ని నినాదంగా చేసుకుంటూ ఈ వందే మాతర ఉద్యమం అనేది భారతదేశ వ్యాప్తంగా సాగింది. తర్వాత అనేక రకాలుగా భారతదేశంలో స్వదేశీ వస్తు బహిష్కరణ, తర్వాత విదేశీ వస్తు బహిష్కరణ, తర్వాత స్వదేశీ వస్తువులను మాత్రమే వాడుకోవడం, తర్వాత జాతీయ విద్యాలయాల్లో చదువుకోవడం, జాతీయ విద్యాలయాల్లో విద్యను అభ్యసించడం, ఇట్లా అనేక అంశాలు ఈ విధంగా చేసి భారతదేశ వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తం చేయడం జరిగింది. భారతీయ ప్రజలు గొప్ప నిరసన వ్యక్తం చేసి వందే మాతర ఉద్యమం చేయడం జరిగింది. ఈ విధంగా అనేక మందిని అరెస్ట్ చేశారు. తర్వాత తిలకును 1908వ సంవత్సరంలో అరెస్ట్ చేసి మాండలి జైలుకు పంపడం జరిగింది. ఆ విధంగా అనేక మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా వందే మాతర ఉద్యమం అనేది బ్రహ్మాండంగా సాగింది. ఈ వందే మాతర ఉద్యమానికి భయపడిన బ్రిటిష్ వారు 1911వ సంవత్సరంలో బెంగాల్ను తిరిగి ఐక్యం చేయడం జరిగింది. ఈ విధంగా మనము మళ్ళీ బెంగాల్ ఐక్యం అయిపోయింది. ఈ విధంగా మనం స్వాతంత్ర ఉద్యమంలో అధివాదుల పాత్రను గురించి మనం ఈ విధంగా చెప్పవచ్చు, మనం ఈ విధంగా రాయొచ్చు. సో ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగించడం జరుగుతుంది.